హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూ రూమ్. ఈరోజు ద ఫ్యూరియస్ 2026 మూవీ రివ్యూ చూద్దాం. హీరో వాంగ్ వే ఒక మ్యూట్ హ్యాండీమ్యాన్. తన డాటర్ రైనీనే తన ప్రపంచంగా భావిస్తూ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియా టెర్రర్ పెరగడంతో తన కూతుర్ని సేఫ్గా చైనాకి పంపించాలని డిసైడ్ అవుతాడు. అన్ఫార్చునేట్లీ అదే సమయంలో రైనీ కూడా ట్రాఫికింగ్ గ్యాంగ్ చేతిలో కిడ్నాప్ అవుతుంది. ఇంకోవైపు జర్నలిస్ట్ మాఠియా ఈ మాఫియాని ఎక్స్పోజ్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ ఆమె కూడా గ్యాంగ్ లీడర్ పక్లంగ్ చేతిలో చిక్కుతుంది. తన భార్య కోసం వెతుకుతున్న నావిన్, తన కూతుర్ని వెతుకుతున్న వాంగ్ వే కలిసి ఆ రూట్లెస్ మాఫియాపై యుద్ధం మొదలుపెడతారు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్గా సాగుతూ అండర్గ్రౌండ్ ఫైట్ క్లబ్స్, కరప్ట్ పోలీస్, ట్రాఫికింగ్ నెట్వర్క్ని రివీల్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో స్నేక్ పిట్ రెస్క్యూ మిషన్ ఇమోషన్తో పాటు గూస్ బంప్స్ కూడా ఇస్తుంది. బట్ మూవీకి మెయిన్ బ్యాక్బోన్ యాక్షన్. సీజీఐ, వైర్ వర్క్పై డిపెండ్ కాకుండా ప్రతి ఫైట్ రా అండ్ రియలిస్టిక్గా ఉంటుంది. హ్యామర్ ఫైట్స్, నైఫ్ ఫైట్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, ప్రతి పంచ్కి సాలిడ్ ఇంపాక్ట్ ఉంటుంది. అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ పోలీస్ స్టేషన్ ఫైట్ సీక్వెన్స్. ఆల్మోస్ట్ 30 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ బ్లాక్ సింప్లీ మైండ్ బ్లోయింగ్. పోలీస్ స్టేషన్పై అటాక్ మొదలైన తర్వాత క్లైమాక్స్ వరకు ఒక్క సెకండ్ కూడా బ్రీదింగ్ స్పేస్ ఉండదు. వాంగ్, వేయ్, నావిన్, పక్లంగ్ మరియు టక్ మధ్య జరిగే బ్రూటల్ కాంబాట్ నెక్స్ట్ లెవెల్. కెమెరా వర్క్, లాంగ్ టేక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టంట్ కొరియోగ్రఫీ అన్నీ టాప్ క్లాస్. ప్యూర్ ప్రాక్టికల్ స్టంట్ వర్క్తో తెరకెక్కించిన ఈ సీక్వెన్స్ రీసెంట్ ఇయర్స్లో వచ్చిన మోస్ట్ రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఖచ్చితంగా ఒకటి. విజిల్స్, చీర్స్, గూస్ బంప్స్ గ్యారంటీడ్. ఓవరాల్ ద ఫ్యూరియస్ ఈజ్ నాట్ జస్ట్ అనదర్ యాక్షన్ మూవీ, ఇట్స్ అ కంప్లీట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్. పవర్ఫుల్ స్టోరీ, ఇమోషనల్ కోర్ అండ్ అన్ఫర్గెటబుల్ పోలీస్ స్టేషన్ ఫైట్ సీక్వెన్స్ ఈ సినిమాను మస్ట్ వాచ్గా మార్చేశాయి. మై రేటింగ్ 4.8/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.